నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం జరిగింది. కానీ శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారు, శ్రీమతి కల్పన గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వతి వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులు ఆకలి తీర్చడానికి నిలవారిదాతగా శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారిచే శ్రీమతి కల్పన గారిచే నిలవారిదాతగా అనగానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారికి, శ్రీమతి కల్పన గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి నెల ఒక పూట అన్నదానం చేసి ఇక్కడ 65 మందికి కడుపున అన్నం పెడుతున్న గుడిపాటి ప్రశాంత్ గారికి, శ్రీమతి కల్పన గారికి ఆశ్రమంలో ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారికి, శ్రీమతి కల్పన గారికి, రాజేశ్వరి గారికి, అలాగే చిరంజీవి పృథ్వీ గారికి, చిరంజీవి ప్రణయ గారికి, అలాగే శ్రీమతి మంజుల గారికి, శ్రీమతి సునీత గారికి, శ్రీ తిరుపతి గారికి, శ్రీమతి జయలక్ష్మి గారికి, శ్రీ రమేష్ గారికి, డాక్టర్ శ్రీ సురేష్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత దర్శనం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి జరిగిన ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసన్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరని కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీమతి కల్పన గారికి, శ్రీమతి మంజుల గారికి, శ్రీమతి సునీత గారికి, శ్రీమతి జయలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రిలాంటి పెండేశ్వరకు మరియు విశ్వమ్మ గారికి పాదావందనం చేసి 365 రోజులు నిత్యానంద కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందితో చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు విశ్వమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వరకు మరియు విశ్వమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదావందనం. అలాగే ఈరోజు శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారు, శ్రీమతి కల్పన గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాం. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్, బనానా, అలాగే స్వీట్ డబల్ కామెటా, అలాగే రైస్, అలాగే కాకరకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ. 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 నాకు ఏరుకొస్తారు చెప్పినా కదా.